ఉద్యమ సమయంలో దోపిడీ. నిన్న కల్వకుంట కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కౌంటర్గా ఆయన వెనక ఒక పెద్ద గుంటనక్క ఉన్నది. ఆ గుంటనక్కే మొత్తం చేయిస్తుండు. కృష్ణారావు చాలా చిన్న వ్యక్తి, ఆయన కూడా పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డాడు. నేను ఎక్కడ కబ్జాలకు పాల్పడలే, మా భర్త ఎప్పుడో ఆయన చెప్పిన ఐడిపిఎల్ భూముల నుంచి వెనక్కి వచ్చేసిండు. ఏదేదో ఆమె ఏదో సమర్థించుకుని అవతల మీద దుమ్మెత్తిపోసే ఒక ప్రయత్నం చాలా గట్టిగా చేసింది. అదే సమయంలో కొన్ని వాస్తవాలు కూడా చెప్పింది. మేము కూడా కోరుకుంటున్నది ఇదే. మొన్న కూడా చెప్పినాం కదా, మాధవరం కృష్ణారావు కవిత భాగవతం బయటేయాలి. కవిత మాధవరం కృష్ణారావుతో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకుల వాళ్ళ అన్నది, వాళ్ళ బావది, వాళ్ళందరి భాగవతాలు బయటపడేయాలి. ఒకరినొకరు మీరు బయట పెట్టుకుంటుంటే తెలంగాణ సమాజము ఓహో ఇంత దోపిడీ జరిగిందన్నది క్లారిటీ వస్తుంది. మొన్నటిదాకా మేము చెప్తుంటే ఏమన్నారు, వీళ్ళకేదో కేసీఆర్తో పర్సనల్గా గొడవ ఉన్నదేమో, కేసీఆర్ వీళ్ళని అరెస్ట్ చేసిండు కాబట్టి కేసీఆర్ మీద మాట్లాడుతున్నారేమో అని కొంతమంది అనుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కూతురు సొంత బిడ్డనే బయటకు వచ్చి చివరికి ఏం చెప్తుంది, ఉద్యమ సమయంలో కూడా దోపిడీ చేసిర్రు అని. అంటే ఒకవైపున తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో 1200 మంది రైళ్లకు అడ్డంగా పోయి పెట్రోల్ పోసుకొని తగలబడి బలిదానం చేసుకుంటున్న సమయంలో స్టూడియోల దగ్గరికి పోయి, అంటే సినిమా వాళ్ళ స్టూడియోల దగ్గరికి పోయి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోపిడీ చేశారు అని కూడా మాట్లాడింది ఆమె. ఇక మీరు దుర్మార్గులు కాకపోతే ఏంది, కేసీఆర్ కూతురే చెప్తుంది దుర్మార్గులం రా మనం అంతా అని. స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూలు చేసిరట. బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందని ఊరుకున్నా. టాస్ మాత్రమే వేసిన, టెస్ట్ మ్యాచ్ ముందే ఉన్నది అంటే ఇంకా టాసే వేసిందట ఆమె. టాస్ అయిపోయిన తర్వాత టెస్ట్ మ్యాచ్ ఉందట, ఇంకా చాలా ఉందట చెప్పేది. నా భర్త పైన నిరాధార ఆరోపణ చేస్తున్నారు, ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి. బా, ఇంతకంటే దారుణం ఉందా? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే కేసీఆరే ఒక TV9 ఇంటర్వ్యూలో అనుకుంటా రాధాకిషన్ రావు అని మాట్లాడిండు. ట్యాపింగ్ మాకేం సంబంధం అని మాట్లాడిండు. ట్యాపింగ్ చేస్తారు కానీ మేం చెప్తే ఎందుకు చేస్తారని మాట్లాడిండు. రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ సొంత కూతురే ఇంటి అల్లుడి ఫోన్నే ట్యాప్ చేసిరట, అంటే కవిత భర్త ఫోనే ట్యాప్ చేసిరట. ఇంతకంటే దిక్కుమాలిన వ్యవహారం ఉందా? ఎవడన్నా ఇంటి అల్లుడికి మర్యాదలు చేస్తారు, ఇంటి అల్లుడిని గొప్పగా కొడుకు లెక్క చూసుకుంటారు. కానీ ఇంటి అల్లుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారని ఫోన్ ట్యాప్ చేస్తాడు ఎవడన్నా? దరిద్రుడు ఎవడన్నా ఉంటాడా? ఆ దరిద్రులు ఉన్నారు మా ఇంట్లోనే అని చెప్పి కవిత చెప్తున్నది. ఏమనాలి వీళ్ళని? మనుషులు అనాలనా, ఇంకేమనాలా? సొంత కూతురే బయట పెడుతుందండి, ఎవరో బయట పెట్టట్లే, మేము బయట పెట్టట్లే. మేము మాట్లాడితే కేసీఆర్తో పర్సనల్ అని అంటారేమో, సొంత కూతురు బయటకు వచ్చి చెప్తున్నది. సిగ్గు లేదురా మీకు? ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారా మీరు? ఇంతకంటే దరిద్రులారా మీరు అని చెప్తున్నది. ఇప్పుడు ఈ మాటలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగానే మీ బావ ఫోన్ని ఎవరు ట్యాప్ చేశారు? నువ్వా, మీ తండ్రా, హరీష్ రావు, ఇంకెవరు ట్యాప్ చేశారన్నది ప్రజల ముందుకు వచ్చి చెప్పాలా? సరే, ప్రజలకు చెప్పగానే కనీసం మీ చెల్లెకన్నా చెప్పు. హరీష్ రావు మాటలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోటి వెంట వస్తున్నాయి. టీ న్యూస్కు, ఏలేటికి, కృష్ణారావుకు లీగల్ నోటీసులు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్కి ఇస్తూ కేటీఆర్ సంతకం. ఆ లావాదేవీలతో రేవంత్ కూడా లింక్ ఉన్నది, అందుకే సైలెంట్ అయ్యిండు. డౌట్ ఏముంది? నేను నిర్ణయం చెప్పిన కదా, కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు అయిపోయారని. ఒకే ఇంటి వాళ్ళు అయిపోయారు వీళ్ళంతా. ఏదో ఒక రోజు సీఎం నవ్వుతా, మీ పని పడతా, ఇది మర్చిపో అమ్మా, ఇది కుదరదు, మీకు కుదరదు. కానీ మీరు ఒక్క దాంట్లో మాత్రం సక్సెస్ అవుతారు. బీఆర్ఎస్ని సమూలంగా బొందబెట్టడంలో మీరు 100% సక్సెస్ అవుతారు. కానీ మీరు ముఖ్యమంత్రి అవుతా, అధికారంలోకి వస్తుంటే అది కష్టం, కుదరదు. అది ఇక ఈ రాష్ట్రంలో అసలే కుదరదు. ఇక మరి వేరేదన్నా ఇంకెక్కడికన్నా చేసుకుంటేమో కానీ తెలంగాణలో అయితే అసలు కుదరదు. ఇప్పుడు మీ మీద ఉన్న ఆరోపణల మీద కూడా మీరు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఏం కబ్జాలు చేయలేదు, నేను ఏం తప్పు చేయలేదు, అసలు మరీ ఎందుకు ఇవన్నీగా? మీరు చేయలేదా? ఏం చేయలేదా? కబ్జాలు పెట్టలేదా? ఏడా? ఎట్లొచ్చే మీకు శంకరపల్లి అంత పెద్ద ఫామ్ హౌజు కథ? అసలు ఫారెన్ నుంచి షెట్లు, ఫారెన్ నుంచి బండలు గిండలు అంతా మొత్తం మేమే కదా బయటికి తీసుకొచ్చింది. 20 లక్షల వాచ్ ఎందుకు పెట్టుకున్నారంటే మేము కష్టపడి సంపాదించి పెట్టుకున్నాం అన్నారు. ఏం కష్టం? వాళ్ళు ఎట్లా సంపాదించారు? వాళ్ళు స్టూడియోల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి వసూలు చేసిరు, దోపిడీ చేసిరు, ఫోన్లు ట్యాప్ చేశారు. మరి మీరేం చేసిరు? ఇప్పుడు మా అమ్మ ఎవరు ఏమంటుంది? ఈమె నిన్న చూయించుకుంటూ మా భర్త భూమి కబ్జా చేసిందని అంటున్నారు,
మా అన్ననే కదా సంతకం పెట్టింది అని అంటుంది. పెట్టుకున్నారు మీరందరూ కలిసి, మీరందరూ అప్పుడు మంచిగానే ఉన్నారు కదా. అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు అంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా కొంతమంది దొంగలు కూడా అదే అంటున్నారు, మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎట్లా ఇచ్చిర్రు అది. ఎవరికి వానికి ఎవడు తోచిన విధంగా వాడిచ్చి వాళ్ళని మేనేజ్ చేసుకున్నారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, కేసీఆర్ కూతురు కాబట్టి సంతకాలు పెడతారు, ఎందుకు పెట్టరు? ఇప్పుడు మా అన్న ఎట్లా సంతకం పెట్టిండనంటే దానికి ఏమైనా అర్థం ఉందా? మీ అన్న మీతోనే కలిసి ఉన్నాడు కదా, మీరంతా కలిసే ఉన్నారు కదా 10 ఏళ్ళు. ఇప్పుడు మొత్తం మరి ఆ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్, మరి తొందరగా టాస్ వేసిన అంటారు కదా, మరి తొందరగా మ్యాచ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు టాస్ వేయగానే మ్యాచ్ స్టార్ట్ అన్నట్టే కదా, మరి లేట్ ఉండదు. టాస్ వేసిన క్షణమే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే తొందరగా ఆ టెస్ట్ మ్యాచ్ ఆడాలి మీరు. మొత్తం బీఆర్ఎస్ నాయకులు ఎక్కడెక్కడైతే కబ్జాలు చేసినా మొత్తం వ్యవహారం అంతా బయటపెట్టాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు, దోపిడీకి పాల్పడ్డారు. వారు ఎవరెవరి దగ్గర దోచుకున్నారో ఆ వసూళ్ల చిట్టా అంతా తన వద్ద ఉన్నది. ఏ స్టూడియోల ముందు ధర్నాలు చేసి వసూళ్లకు పాల్పడ్డారో కూడా నా దగ్గర ఉన్నది. జాగ్రత్త, కాళ్ళు ఇరగొడతా అంటుంది. ఇంకా కాళ్ళు ఇరగొడతా ఒక్కొక్కంది అంటుంది. చాలా సీరియస్ అయింది మేడం. మరి సీరియస్నెస్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి, అంతే కదా. ఈ సీరియస్నెస్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.